గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు జరిగిన టీఎస్ఆర్జేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నందు అడిగిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్కి కీని చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ఇది బుక్లెట్ కోడ్ సి నందు మనకు 51 నుంచి 100 వరకు 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. వాటి యొక్క ఆన్సర్స్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. ఓకేనా. 51 ఫస్ట్ క్వశ్చన్. 51 మీన్స్ ఫస్ట్ వన్. If two dice are thrown simultaneously, then the probability of getting an even number on both dice is. రెండు పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు వాటిపై ముఖాలపై రెండు సరిసంఖ్యలు వచ్చే సంభావ్యత. ఓకేనా స్టూడెంట్స్, ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. If one vertex of a triangle is 4, 4 and midpoint of its opposite side is 1, 4, then centroid of that triangle is. ఒక త్రిభుజములో ఒక శీర్షం 4, 4 మరియు దాని ఎదుటి భుజము మధ్య బిందువు 1, 4 అయిన త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము ఏమవుతుంది స్టూడెంట్స్? ఫోర్త్ ఆప్షన్ 2, 4. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 53. ఇన్ ట్రయాంగిల్ ABC DE parallel to BC, if AD by DB is equal 3/5 and AC is equal 5.6 centimeters, then the length of AE. ట్రయాంగిల్ ABCలో DE parallel to BC, AD by DB is equal 3/5 మరియు AC is equal 5.6 centimeters అయిన AE పొడవు ఎంత అనేది ఫస్ట్ ఆప్షన్ 2.1 centimeters. Now 54th question. The median of 7 distinct observations is 15. If each of the largest 3 observations is increased by 3, then the median of the resulting observation is. 7 వేర్వేరు రాశుల మధ్యగతము 15. దానిలోని 3 పెద్ద రాశులకు 3 చొప్పున కలిపిన తర్వాత ఏర్పడే రాశుల మధ్యగతము ఏమవుతుంది స్టూడెంట్స్? ఏమి మారదు స్టూడెంట్. ఓకేనా. కాబట్టి ఆన్సర్ 15 ఉంటుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా. 55th క్వశ్చన్. 55వ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ బోత్ పాలినామియల్ x² - 5x + 6 అండ్ x² - 4x + 3 బికమ్ 0 ఈస్. ఓకేనా స్టూడెంట్స్. వాల్యూ ఆఫ్ ఎక్స్ మీన్స్ దట్ ఈస్ థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ 3 ఆన్సర్. 56. The average weight of John, Ria and Lata is 40 kgs. Both Ria and Lata have the same weight. If John's weight is 46 kg, then Ria's weight in kgs. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ 56కి ఆప్షన్ 4, 37 kgs అనమాట. 57. Now, in the given figure ABCD is an isosceles trapezium. AB parallel to DC parallel to PQ. AB is equal to 9 centimeters and CD is equal to 12 centimeters. If AP is to PDE is equal BQ is to QC is equal 1:2, then the length of PQ in centimeters is. ఇచ్చిన పటంలో ABCDలో ఒక సమద్విబాహు త్రిభుజం ABCD. AB parallel to DC parallel to PQ. AB is equal 9 centimeters and మరియు CD is equal 12 centimeters. AP is to PD is equal BQ is to QC is equal 1:2 అయిన PQ పొడవు. PQ పొడవు ఎలా ఉంటుందంటే AB DCల యొక్క యావరేజ్. సో AB ఎంత స్టూడెంట్స్? 9, DC ఎంత? 12. వీటి యొక్క యావరేజ్ అంటే మనకు తీసుకుంటే 10.5 వస్తుంది స్టూడెంట్స్. 10.5 థర్డ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. 58వ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ AB అండ్ AC ఆఫ్ ట్రయాంగిల్ ABC ఆర్ 3, 5 అండ్ -3, -3 రెస్పెక్టివ్లీ. దెన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ BC ఈజ్. ఓకేనా స్టూడెంట్స్. ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది స్టూడెంట్స్, 20. సెకండ్ ఆప్షన్ 20 ఆన్సర్ అవుతుంది. BC పొడవు. నెక్స్ట్ 59. ఇఫ్ x² - 2px + 7p - 12 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ P ఈజ్. కు మూలాలు సమానాలు అయిన P విలువ ఎంత అంటే ఫస్ట్ ఆప్షన్ 3, 4 ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్స్. నెక్స్ట్ 60th వన్. ఇఫ్ tan A by 1 + sec A + 1 + sec A by tan A ఈజ్ సింప్లిఫైడ్, దెన్ వీ గెట్. ఏమవుతుంది స్టూడెంట్స్? దాన్ని సూక్ష్మీకరించగా వచ్చేది 2 cosec A వస్తుంది స్టూడెంట్స్. 2 cosec A. నెక్స్ట్ 61. ద ఈక్వేషన్ విత్ రూట్స్ -2 into √3 - 5 and 2 into √3 - 5 is. first option students. x² + 10x + 13 is equal 0. Next
62. If log 5 base 2 is equal to x, then log 4 base 5 in terms of x will be ఏమవుతుంది స్టూడెంట్స్ 2/x అవుతుంది స్టూడెంట్స్. థర్డ్ ఆప్షన్ స్టూడెంట్స్. నౌ 63. The given Venn diagram represents ఏమవుతుంది స్టూడెంట్స్ చూస్ A union B minus A intersection B. మనకు A intersection B మనకు షేడ్ చేసిన దాన్ని చూసినట్లయితే మనకేమవుతుంది A union B minus A intersection B. That is fourth option. If A not equal to B, 64, then the common root of x square plus ax plus b is equal to 0 and x square plus bx plus a is equal to 0 is ఏమవుతుంది స్టూడెంట్స్ సెకండ్ ఆప్షన్ స్టూడెంట్స్. దట్ ఈస్ 1 ఆన్సర్ అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది స్టూడెంట్స్. 65. Now a box contains 5 blue, 6 red and x green balls. If the probability of selecting a blue ball randomly from the box is 1/3, then the number of green balls in the box are. ఒక పెట్టెలో 5 నీలము 6 ఎరుపు మరియు x పచ్చ రంగుల బంతులు కలవు. ఆ పెట్టె నుండి యాదృచ్ఛికంగా నీలరంగు బంతి ఎంచుకోవడానికి సంభావ్యత 1/3 అయినా ఆ పెట్టెలోని పచ్చ రంగు బంతుల సంఖ్య అంటుంది స్టూడెంట్స్. ఏమవుతుంది స్టూడెంట్స్ పచ్చ రంగుల ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది స్టూడెంట్స్. అంటే దట్ ఈస్ గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి? గ్రీన్ బాల్స్ 4. నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ ఇన్ ద బాక్స్ ఆర్ 4. ఓకేనా స్టూడెంట్స్. Now 66. A sphere of radius 3.5 centimeters is exactly fitted in a cube. Then the difference of their surface areas. మొత్తం 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక గోళం ఒక సమగణములో ఖచ్చితంగా అమరినది అయిన వాటి ఉపరితల వైశాల్యముల భేదము. థర్డ్ ఆప్షన్ స్టూడెంట్స్ 140. Now 67. If x plus 1 plus x plus 4 plus x plus 7 dash x plus 28 is equal 155, then the value of x plus 1 plus x plus 4 plus x plus 7 plus dash x plus 28 is equal 158 అయిన x విలువ. ఓకేనా స్టూడెంట్స్ ఏమవుతుంది 1. ఆప్షన్ 1 ఆన్సర్ కూడా 1. ఓకేనా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్. నౌ 68th ప్రాబ్లం. The coordinates of the point that divide the line segment joining 1,7 and 6,-3 in the ratio 2:3 are ఏమవుతుంది స్టూడెంట్స్ సెకండ్ ఆప్షన్ 3,3. ఓకేనా స్టూడెంట్స్. 69. If 2,-2 and 5,2 are the end points of diagonal of a square, then the length of the side of the square is. ఒక చతురస్ర కర్ణము చివరి బిందువులు 2,-2 మరియు 5,2 అయిన ఆ చతురస్ర భుజము పొడవు ఏమవుతుంది స్టూడెంట్స్ ఫోర్త్ ఆప్షన్ 5/√2. నెక్స్ట్ 70th క్వశ్చన్. If k plus 2, 4k minus 6 and 3k minus 2 are 3 consecutive terms of an arithmetic progression, then the value of k is. k plus 2, 4k minus 6 మరియు 3k minus 2 ఒక అంక శ్రేణిలో 3 వరుస పదాలు అయిన k విలువ. ఓకేనా స్టూడెంట్స్ 3. ఆప్షన్ 3 అండ్ ఆన్సర్ కూడా 3. 71. The number of multiples of 9 between 1 and 1000 is. ఏంటంటే స్టూడెంట్స్ 999. నేను 9తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది 111 వస్తుంది. సో ఎన్ని 9s ఉంటే 1 నుంచి 1000 మధ్యలో అంటే 111. సో ఫస్ట్ ఆప్షన్. 72. Now if the system of equation 2x plus 3y is equal 7 and 2ax plus a plus b into y is equal 28 represent coincident lines, then the condition that is true is. 2x plus 3y is equal 7 మరియు 2ax plus a plus b into y is equal 28 సమీకరణాల వ్యవస్థ ఏకీభవించే రేఖలను సూచిస్తే సత్యమయ్యే నియమము ఏమవుతుంది స్టూడెంట్స్ b is equal to 2a. సెకండ్ ఆప్షన్ b is equal to 2a. ఓకేనా స్టూడెంట్స్. నౌ 73 question. The ratio of base radii of cylinder and a cone are 3:4 and their heights are in the ratio 2:3. Then the ratio of their volumes is. First option 9:8. First option. Okay, students. 74. If radius of circle is decreased by 10%, then the percentage of decrease in its area is. ఒక వృత్తం వ్యాసార్థములో తగ్గుదల 10% అయిన దాని వైశాల్యంలోని తగ్గుదల శాతము ఎంత స్టూడెంట్స్ సెకండ్ ఆప్షన్ దట్ ఈస్ 19. ఓకే 75. Now the sum of all 2-digit numbers divisible by 4 but not by 8 is. 4తో డివిజిబుల్ కావాలి, 4 చే భాగించబడచ్చు, 8 చే భాగించబడని అన్ని రెండంకెల సంఖ్యల మొత్తము. ఓకేనా స్టూడెంట్స్ ఏమవుతుంది 572. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. నౌ 76.
the center of a circle is 2 comma minus 3. If one end point of its diameter is 3 comma 5, then the coordinates of the అదర్ ఎండ్ పాయింట్ ఈజ్ ఒక వృత్త కేంద్రము 2 కామా మైనస్ 3, దాని వ్యాసము ఒక చివరి బిందు 3 కామా 5 అయిన దాని రెండవ చివరి బిందు నిరూపకాలు ఏమవుతుంది స్టూడెంట్స్ 1 కామా మైనస్ 11 ఫస్ట్ ఆప్షన్ 1 కామా మైనస్ 11. ఓకే, నౌ 77. If 1 plus sin theta by 1 minus sin theta is equal m square by n square, then sin theta in terms of m and n is 77. Second option, that is okay na students, m square minus n square by m square plus n square. Okay, now 78 question. If triangle ABC similar to triangle DEF, perimeters of triangle ABC and triangle DF are 30 centimeters and 18 centimeters respectively. If BC is equal 9 centimeters, then the length of EF, the BC ki corresponding side అడిగాడు. ఓకేనా స్టూడెంట్స్? సో ఏమవుతుంది స్టూడెంట్స్ 5.4 సెకండ్ ఆప్షన్ అవుతుంది స్టూడెంట్. ఓకేనా, సెకండ్ ఆప్షన్. నౌ 79. If tan theta is equal sin 45 into cos 45 plus sin 30, then the value of theta is theta less than 90. ఓకేనా, మనకేమవుతుంది స్టూడెంట్స్ theta is equal 45. సో థర్డ్ ఆప్షన్. 80th question. If PA and PB are tangents drawn from point P outside the circle such that PA is equal to 10 centimeters and angle APB is equal to 60 degrees, then the length of the chord AB in centimeters. బాహ్య బిందువు P నుండి వృత్తంలోకి గీసిన స్పర్శరేఖలు PA మరియు PB. PA is equal to 10 centimeters మరియు యాంగిల్ APB is equal to 60 degrees అయిన జ్యా AB పొడవు సెంటీమీటర్లో 10 centimeters. థర్డ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? 81. If x minus 1 is a factor of 2x cube minus x square plus 3x minus k, then the value of k. 2x cube minus x square plus 3x minus k కు x minus 1 ఒక కారణాంకం అయిన k విలువ ఎంత? 81 కదా, ఫోర్త్ ఆప్షన్ స్టూడెంట్, అంటే దట్ ఈస్ 4 k వాల్యూ. నెక్స్ట్ 82. సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ sec theta plus tan theta into 1 minus sin theta ఈజ్ theta less than 90. ఓకేనా, దాని సూక్ష్మీకరించిన రూపము cos theta. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? నౌ 83 ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ log 128 base 8 ఈజ్, దాని విలువ log 128 base 8 విలువ 7/3 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ 84. అమాంగ్ ద ఫాలోయింగ్ ద రేషనల్ నెంబర్స్ విత్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈస్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. సో 36 డినామినేటర్లో ఉంది. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. సో ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అమాంగ్ ద ఫాలోయింగ్ ద రేషనల్ నెంబర్స్ విత్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ 25/36. సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ 25/36. నౌ 85. ఇఫ్ x plus 1 and x minus 1 are factors of ax cube plus bx square plus cx plus d, then the correct one among the following is. ax cube plus bx square plus cx plus d కి x plus 1 మరియు x minus 1లు కారణాంకాలు అయిన క్రింది వాటిలో సత్యమైనది. థర్డ్ ఆప్షన్ b plus d is equal to 0. ఓకేనా స్టూడెంట్స్? 86. 2021 యొక్క కారణాంకాల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2021 ఈజ్. సో దీనికి ఓన్లీ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి స్టూడెంట్స్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 43, 47, 1, 2021. ఓకేనా? 87. ఇఫ్ a subset b, n of a is equal to and n of b is equal to 6, then n of b minus a is equal to 4. That is third option. ఓకేనా స్టూడెంట్స్? Now 88. If sin theta minus cos theta is equal to 3/5, then the value of sin theta into cos theta is. Okay students, sin theta minus cos theta value 3/5 అయినా sin theta into cos theta value ఏమవుతుంది 8/25. 8/25, that is fourth option. Sin theta into cos theta value 8/25. Okay students. Now 89. The number of linear equations x and y in x and y with solution x equal to and y is equal to 3 is. x equal to మరియు y is equal to 3 లను సాధనగా కలిగిన x మరియు y చరరాశులతో రాయబడిన రేఖీయ సమీకరణాల సంఖ్య ఎన్ని ఉంటాయి స్టూడెంట్స్? ఇన్ఫైనైట్ ఉంటాయి, అనంతము. ఫోర్త్ ఆప్షన్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? ఇన్ఫైనైట్లీ మెనీ, అనంతం అనేది ఆన్సర్ అవుతుంది. 90th క్వశ్చన్. ఏ బాస్కెట్ కంటైన్స్ 10 fruits of which 3 are rotten. If one fruit is drawn randomly from it, then the probability that the fruit drawn is not rotten is. That is good one. ఒక
బుట్టలోని 10 పండ్లలో 3 కుళ్ళిపోయినవి. ఒక బుట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక పండుని తీస్తే అది కుళ్ళిపోని పండు అయ్యే సంభావ్యత. కుళ్ళిపోని పండు అంటే మంచి పండు అయ్యే సంభావ్యత అనమాట. ఓకేనా స్టూడెంట్స్? 7/10 that is third option. Next 91. If 5 cot theta is equal to 3, then the value of 5 sin theta minus 3 cos theta by 4 sin theta plus 3 cos theta is 5 cot theta is equal to 3 అయినా 5 sin theta minus 3 cos theta by 4 sin theta plus 3 cos theta విలువ 16/29. that is second option. Okay na students? Now 92 question. If the perimeter of a rectangle is 28 meters and its area is 40 meters square, then its length in meters is ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత 28 మీటర్లు మరియు దాని వైశాల్యము 40 చదరపు మీటర్లు అయిన దాని పొడవు ఏమవుతుంది స్టూడెంట్స్? థర్డ్ ఆప్షన్ 10 అవుతుంది. 93. In an examination, a student attempted 15 questions correctly and secured 40 marks. If she attempted 2 types of questions, that is 2 marks and 4 marks, then the number of 2 marks questions she correctly attempted is. ఒక పరీక్షలో ఒక విద్యార్థిని 15 ప్రశ్నలకు సరైన జవాబులు రాసి 40 మార్కులు తెచ్చుకున్నది. ఒకవేళ ఆ పరీక్షలో 2 మార్కులు మరియు 4 మార్కులు కలిగిన 2 రకాల ప్రశ్నలు ఉన్నచో ఆమె సరైన జవాబులు రాసిన 2 మార్కుల ప్రశ్నల సంఖ్య అంటే ఏమవుతుంది స్టూడెంట్స్? సెకండ్ ఆప్షన్ 10. If the nth term of arithmetic progression is an is equal to 5n minus 3, then the sum of first n terms of it is. అంక స్టేడియం ఎన్నో పదము an is equal to 5n minus 3 అయిన ఆ స్టేడియం మొదటి 10 పదాల మొత్తము 245. సెకండ్ ఆప్షన్ 95. Now in triangle ABC, angle B is equal to 90 degrees. If AC is equal to 6 centimeters and angle A is equal to 30 degrees, then the length of BC in centimeters. In triangle ABC లో angle B is equal to 90 degrees, AC is equal to 6 centimeters మరియు angle A is equal to 30 degrees అయిన BC పొడవు సెంటీమీటర్లలో. ఫోర్త్ ఆప్షన్ థర్డ్ వన్. ఓకేనా స్టూడెంట్స్? Now 96 question number. The slope of the line segment joining the points 3, 2 and 4, k is 2. Then the value of k is 3, 2 మరియు 4, k బిందువులను కలిపే రేఖాఖండము వాలు 2 అయిన k విలువ. సో ఆప్షన్ 4 అంటే k విలువ 4. ఆప్షన్ కూడా 4. 97. In the given figure, PA and PB are tangents to the circle with center O. If angle APB is equal to 65 degrees, then the యాంగిల్ OAB, ఏపీబీలో సగం ఉంటుంది యాంగిల్ OAB అనేది. ఓకేనా స్టూడెంట్స్? యాంగిల్ OABకి ట్వైస్ టు యాంగిల్ APB కాబట్టి ఏపీబీలో హాఫ్ అంటే 32.5. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 98. PX is a quadratic polynomial if P of 0 is equal to 6, P of 1 is equal to 1 and P of 2 is equal to 0. Then the value of P of 3 is. P of X ఒక వర్గ బహుపది. P of 0 is equal to 6, P of 1 is equal to 1 మరియు P of 2 is equal to 0 అయిన P of 3 విలువ ఏమవుతుంది స్టూడెంట్స్? 3. థర్డ్ ఆప్షన్. ఆప్షన్ 3 ఆన్సర్ కూడా 3నే స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ 99. If any perfect square is divided by 3, then the possible remainders are. ఏదైనా ఖచ్చిత వర్గం 3 చే భాగించబడిన సాధ్యమయ్యే శేషాలు మనకేమొస్తుంది స్టూడెంట్స్? 0 or 2, 0 or 1 స్టూడెంట్స్. ఏమవుతుంది స్టూడెంట్స్? 99 అవుతుంది ఫస్ట్ ఆప్షన్ 0 or 1. ఇప్పుడు ఓకేనా స్టూడెంట్స్? 100. లాస్ట్ క్వశ్చన్. The volume of a hemisphere is 18.5 cm3. Then its total surface area. ఒక అర్ధగోళం ఘనపరిమాణం 18.5 ఘనపు సెంటీమీటర్లు అయినా దాని సంపూర్ణ తల వైశాల్యము ఏమవుతుంది స్టూడెంట్స్? సెకండ్ ఆప్షన్ 27.5. ఓకేనా స్టూడెంట్స్? మనకు ఇవి కీ మాత్రమే స్టూడెంట్స్. మనము డీటెయిల్ సొల్యూషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.